తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేశారంటూ టీడీపీ సర్కార్ నిలదీస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. సోమవారం రాత్రి జగన్ నివాసానికి వెళ్లే 4 లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపివేయకుండా కట్టడి చేసి టైర్ కిల్లర్లు అంటే మేకులతో కూడిన బారికేడ్లను, హైడ్రాలిక్ బుల్లెట్లను కేసు సాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్తో పనిచేస్తాయి. వీటితో పాటు రోడ్లపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, రత్న పంపింగ్ స్కీమ్ వైపులో ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ ను సైతం ఎత్తివేశారు. తొలగించిన సామాగ్రిని లారీలో తరలించారు. రహదారి వెంట కంటైనర్లు మాత్రం అలాగే ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేశారంటూ టీడీపీ సర్కార్ నిలదీస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. సోమవారం రాత్రి జగన్ నివాసానికి వెళ్లే 4 లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపివేయకుండా వెళ్తే కట్టడి చేసే టైర్ కిల్లర్ అంటే మేకులతో కూడిన బారికేడ్లను, హైడ్రాలిక్ బుల్లెట్లను క్లేన్ సాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్తో పనిచేస్తాయి. వీటితో పాటు రోడ్లపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వైపున ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ ను సైతం ఎత్తివేశారు. తొలగించిన సామాగ్రిని లారీలో తరలించారు. రహదారి వెంట కంటైనర్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మాజీ సీఎం జగన్ ఇంటికి వెళ్లే మార్గాల్లో అంతా క్లియర్ చేశారని సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ అయితే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో అయితే ఆ ఇంటి చుట్టూ కూడా పెద్ద పెద్ద భారీ గేట్లతో పాటు టైర్ కిల్లర్లతో పాటు హైడ్రాలిక్ గేట్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మోహరించి ఎవరు కూడా సామాన్యులు ఎవరు అటువైపు వెళ్లకుండా, కనీసం వాహనాలు కూడా వెళ్లకుండా అయితే పెద్ద ఎత్తున అయితే సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేసిన మన పరిస్థితి అయితే చూస్తానన్నాం. కానీ ఆ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఏదైతే ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ కూడా ఉన్నటువంటి పేదల నివాసాలు కూడా తొలగించేసిన పరిస్థితి అయితే మనం చూస్తాను. కానీ ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మళ్ళీ సామాన్యులకు కూడా ఇది ఒక పెద్ద గుదిబండగా మారుతుంది. ఇక సామాన్యుల నుంచి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇప్పటికీ సెక్యూరిటీ అలాగే ఉందని చెప్పి భావించినటువంటి ఏదైతే తెలుగుదేశం శ్రేణులు అయితే ఒక్కసారిగా నిన్న తీసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ ఉన్నటువంటి బ్యారిగేట్లు కానీ, టైర్ కిల్లర్స్ కానీ ఇవన్నిటిని కూడా తొలగించిన పరిస్థితి మనం చూస్తానున్నాం. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఒక కేవలం శాసనసభ్యుడిగానే ఉన్నారు కనుక అదే విధమైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సామాన్యులు సైతం కూడా చాలా ఈజీగా వెళ్లే విధంగా మార్గం అయితే సుమగం అయిందని చెప్పాలి. అదే విధంగా గతంలో ఉన్నట్లయితే టెంట్లు అంటే అధికారం కోల్పోయిన తర్వాత కూడా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అయితే అక్కడ టెంట్లు వేయటం, అక్కడ అటువైపు ఎవరు రాకుండా చేయటం, అదే విధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే రోజు చూస్తుండేవాళ్ళం. కానీ ఒక్కసారిగా చూసుకుంటే నిన్న మొత్తం కూడా అధికారులందరూ కూడా అన్ని తొలగించిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ బ్యారిగేట్లు కానీ, ఏదైతే టైర్ కిల్లర్స్ కానీ, ఏదైతే మళ్ళీ ఏంటంటే వేరే వాహనాలు ఎవరన్నా కూడా అధిగమించి లోపలికి వస్తే కూడా దాన్ని కట్టడి చేసే యంత్రాలు కూడా ఈ చుట్టుపక్కల ఉండేవి. దాదాపుగా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళక ప్రధాన రహదారి వెంటే కాకుండా ఒక ఇటు పక్కన విల్లాలు, అపార్ట్మెంట్లు ఆదాయం నుంచి కూడా దారి ఉండేది. దాన్ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి మనం చూస్తాను. కానీ ఇప్పుడు వాటన్నింటిలో కూడా అధికారులు అయితే తొలగించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు సామాన్యుడు శాతం ఈ రోడ్లో వెళ్ళడానికి ఈ మార్గం అయితే సుమంగానే చెప్పాలి. ఓవర్ టు యు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.